హాయ్ నమస్తే అండి. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కరిస్తూ ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దేనికంటే ఈరోజు తినే ఆహారం అదుపు తప్పింది, ఏమి తిన్నా శరీరానికి వంట పట్టడం లేదు. ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఇక మనిషి ఎంత కష్టపడి ఎంత సాధించి ఎంత తిన్నా ఒకటి కాంత, రెండవది కనకం, ఈ రెండిటి కోసం ఈరోజు ప్రపంచం నడుస్తుంది. ఇక కాంతని సేవించడం ఈరోజు మానవులకి సాధ్యం ఎందుకు కాలేకపోతుంది? తినే ఆహారం ఈరోజు మీకు సరైనది కాదు. మాంసము తిన్నా, చేపలు తిన్నా, ఎన్నో వచ్చాయి, చెత్త కార్యక్రమాలన్నీ వచ్చాయి. ఈరోజు మానవ జీవితం అతలాకుతలమవుతుంది. వీటి కోసం ఒక చక్కటి వంటిల్లే వైద్యశాల అనే కార్యక్రమంలో ఈరోజు చక్కటి మనం ఆహారంగా తీసుకున్న మినుముల గురించి ఒక అద్భుతాన్ని ఈరోజు మీకు నేను చెప్పడం జరిగింది. దేనికవి? మానవ శరీరంలో వీర్యకణాలు ఉత్పత్తి కావాలంటే ఏ మందులు, బిళ్ళలు, చూర్ణాలు సేవించే అవసరం లేదు. మహనీయులు ఎంతో అద్భుతంగా చెప్పారు. గారెలు, బూరెలు, బొబ్బట్లు, కుడాలు, చెంచికలు, ఇవన్నీ విటమిన్, ఇవన్నీ మానవ దేహానికి సమకూర్చే అద్భుతమైన ఔషధాలు. వీటి గురించి మనం ఆలోచన చేస్తే మనకే సిగ్గుచేటు. దేనికంటే సంతానం కలగలని వేరే వారి సెమెన్ తీసుకొని గర్భాశయంలో ప్రవేశపెట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ఒక కార్యక్రమాన్ని ముందు పెడుతున్నారు. ఒకవేళ అలా చేసి ఆ గర్భంలో ఒక శిశువు జన్మించవచ్చు, కానీ ఆ కుటుంబంలో వచ్చే జీన్స్ ఆ వ్యక్తికి రాదు. కాబట్టి మన పిల్లలు, మన శరీరం, మన జీన్స్, మన దేహం, మన భార్య, ఇలా ముందుకు తీసుకెళ్తే మనం ఎంతో అద్భుతం. వాటి కోసం మనం ఏం చేయాలా? వంటింట్లో దొరికే మినుములు, ఇలా మినుములు తీసుకొని స్టవ్ ఆన్ చేసి, చూసారా, ఇలా కొద్దిగా నెయ్యి తీసుకొని కొద్దిగా చక్కటి నెయ్యి ఇలా వేపుడు చేస్తూ, ఇలా మనం దూరగా వేయించిన మినుములను, స్టవ్ వేడెక్కింది, ఇక మినుములు అలా సువాసనతో, కమ్మటి నెయ్యి సువాసనతో ఇలా రోస్ట్ జరుగుతున్నాయి. ఇలా ఒక్కసారి చేసుకున్న మినుములు 1 నెల రోజులు మాత్రమే ఈ సేవించాల. ఈ మినుములని రోట్లు వేసి దంచి జల్లడబట్టి ఈ యొక్క చూర్ణాన్ని ప్రతిరోజు ఆ ఇంటి ఇల్లాలు డేట్ వచ్చిన 5వ దినం మనం తెలుసుకొని ఈ యొక్క చూర్ణాన్ని వేడివేడి పాలల్లో 1 స్పూన్ అలా కలుపుకొని 21 రోజులు మనం సేవిస్తూ, శృంగార పురుషులైతే మీ వీర్యం చిక్కబడి ఈ 5వ రోజు డేట్ వచ్చిన తర్వాత దీన్ని ఎందుకు వాడాలంటే ఆ 5వ రోజుని ఇంక 15వ రోజు వరకు ఆ మహాతలి గర్భం తెరుచుకోవడం మూయడం ఇది సృష్టి ధర్మం. అప్పుడైతే ఈ యొక్క మినుములతో సేవించిన చూర్ణాన్ని పాలలో పురుషుడు సేవిస్తే ఆ యొక్క శరీరం అగ్నితత్వంగా మారి మంచి శృంగార పురుషుడై ఆ గర్భం నిల్చడానికి ఈ వ్యక్తి దోహదపడతాడు. ఇది మామాట కాదు, మహర్షులు, వాగ్భటాచార్యుల వారు, పులిపాని గారు, అగస్త్యుల వారు, రసరత్నాకరు వారు, వీళ్ళందరూ వారి గ్రంథాల్లో చెప్పిన అద్భుతమైన విషయం. ఈరోజు ఇవన్నీ చెప్పడం లేక మానవాళి అదుపు తప్పి మృత్యువాత పడుతున్నారు. సంతానం కాలేదని చెడ్డ పనులు చేసుకుంటూ ఉరిపోసుకొని మరి చస్తున్నారు. దేనికోసం? సంతానం లేకపోతే ఆ తల్లికి విలువ లేదని పూర్వీకులు ఏమో మాట్లాడతారు కదా. వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, మనం వేయించుకున్న మినపపప్పు చూర్ణం. ఇవి సేవిస్తూ మీరు ఆరోగ్యంగా ఉంటారు. వీటి వల్ల మోకాలు నొప్పులు కానీ, దాబనడిసే గస్స, గుండెల్లో పట్టుకోవడం, మతి చంచలం, మాట్లాడుతూ ఉంటే మర్చిపోతూ ఉంటారు, ఆ సమస్యలను దూరమై కండపుష్టిగా మారి మనిషి దేహ దృఢత్వంగా మారుతారు. పూర్వీకులు
వీటితో చేసిన స్వీట్లు తింటుండ్రి, వీటితో చేసిన చెంచుకలు, లడ్డూలు ఎన్నో తింటుండ్రి. కానీ ఈరోజు అవన్నీ మన మురుగారిపోయినాయి. ఈరోజు ప్రాచీన కాలంలో వీక్లీ వారానికి ఒక్కసారి మన ఇంట్లో తిరువాణిచారు అని చేస్తుంది. ఈరోజు ఎంతమందికి తెలిసింది తిరువాణిచారు? అసలు దాని పేరే తెలియదు, ఏదంటే కొత్త పేరు అంటారు. తిరువాణిచారు అన్నం ఉంచిన గంజి 3 రోజులు నిల్వ చేసి అందులో చేసేదే తిరువాణిచారు. ఈ చారు తింటుంటే థైరాయిడ్ రాదు, మనసులకి విశుద్ధ చక్రం ఆగదు. ఇటు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మన వంటింట్లో దాగిన వైద్యశాలగా మారుతుంది. ఏ రోజైతే మన అమ్మలని హాస్టల్లో పంపిస్తున్నామో, వృద్ధాశ్రమం పంపిస్తున్నామో, ఇటువంటి చేసేవారందరూ మురుగయ్యాయి. చూసారా, ఈ మినుములు చక్కగా వేడెక్కాయి. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసి చూపిస్తాం. చూసారా, ఇలా మినుములు దూరగా నెయ్యితో వేయించి మిక్సీలో, రోట్లో మీ అనుకూలం పట్టి దంచి పౌడర్ చేస్తే ఈ విధంగా స్వచ్ఛమైన ఘుమఘుమలాడే మినప పౌడర్. వీటిని పెళ్ళైన వారు, భార్యలు ఉన్నవారు మాత్రమే సేవించాలి. ఇక చిన్నపిల్లలకి ఇచ్చి కాస్త బక్కగా ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లనాయలు సరిగ్గా ఉండరు, వారికి ఏం చేయాలి? దీన్ని మనం పంచదారతో తినిపించాలి. పంచదారతో కానీ బెల్లముతో కానీ పిల్లలకి తినిపిస్తే వారి కండపుష్టిగా, ఆరోగ్యంగా, ఆహారకరంగా ఉంటారు. వీటిని పెళ్ళైన నవదంపతులు ఎంతో ఇష్టంగా వేడివేడి పాలలో ప్రతిరోజు భోజనం చేసి నిద్రపోయే ముందరగా 1 గ్లాసు పాలల్లో 1 స్పూన్ అలా కలుపుకొని సేవించడం జరిగితే 40 రోజులు ఈ యొక్క కార్యక్రమం చేపడితే ఖచ్చితంగా వారి వీర్యకణాలు చిక్కబడి వారికి సంతానం జరుగుతుంది. ఇది మహర్షుల మాట. కాబట్టి వీటి కోసం ఈ ప్యాకెట్ పాలని, అవి 40 రోజులు ఫ్రిడ్జ్లో ఉండే ఇటువంటి సేవించకూడదు. బర్రె పాలైనా సరే, ఆవు పాలైనా సరే, మేక పాలైనా సరే మీరు ఖచ్చితంగా వాడచ్చు. నమస్తే.